దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి దైవ బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట శుభవందనాలు తెలియజేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ క్షేమంగా ఉన్నారండి. మరి ఎందుకనగా మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. గత ఆదివారం మొదలుకొని మరి ఆదివారం వరకు నేను, నా భార్య, నా బిడ్డలు మరి మీ కొరకు, మీ కుటుంబాల కొరకు భారము కలిగి ప్రార్థన చేసి ఉన్నాము. కనుక దేవుడు తప్పగా మిమ్మల్ని కాసి కాపాడి రక్షించి మిమ్మల్ని ఆశీర్వదించున్నారని మరి నేను నమ్ముచున్నాను. అందరిని బట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మరి నేటి మన ఆరాధన కార్యక్రమము ప్రారంభించబడుచున్నది. మరి ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు జరుగుతున్న మన లైవ్ ఆరాధన కార్యక్రమాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు, స్తోత్రాలు మరి తెలియజేస్తున్నాను. కాబట్టి మరి నేటి మన ఆరాధన కార్యక్రమాన్ని మరి మీకు తెలియజేసి మన ఆరాధన కార్యక్రమంలో ముందుకు సాగుదాం. మరి ప్రారంభ ప్రార్థన మరి నేనే చేస్తాను. మరి ఆరాధనలో ఒక ప్రత్యేకమైన పాట మరి గ్రేస్ సిస్టర్స్ నుంచి మరి రూత్ గ్రేస్ గారు మరి పాడి వినిపిస్తారు. తరువాత మా మూడో అల్లుడు గారు మరి విజయవాడ వాస్తవ్యులు మరి బ్రదర్ బి ప్రశాంత్ గారు కీర్తన గ్రంథము 25వ కీర్తన 1 నుంచి 10 వచనాలు చదివి వినిపిస్తారు. తర్వాత దైవజనులు మరి పాస్టర్ రెవరెండ్ విఏ గ్రేస్ రాజు గారు ప్రార్థనలో నడిపిస్తారు. తరువాత కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథములో నుండి మరి దేవుని యొక్క మరి వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, మరి మనము ప్రారంభ ప్రార్థన చేసుకుందాము. మరి దయచేసి అందరూ కూడా మరి సమయంలో మరి కళ్ళు మూసుకుని మరి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మరి మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములనైనా, స్తోత్రములనైనా, స్తుతులు ప్రభా, స్తుతులనైనా, సకల ఆశీర్వాదములకును కారణభూతుడా పరమ తండ్రి యేసయ్య, మీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. గతించిన ఆదివారం నుండి మరి నేటి ఆదివారం వరకు మరి నన్ను, నా కుటుంబమును, మా సంఘ బిడ్డలను మరి గ్రేస్ మినిస్ట్రీస్ పిఠాపురం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు, వీక్షకులు అందరినీ కూడా మీరు కాసి కాపాడి రక్షించినందుకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి నేటి మా లైవ్ ఆరాధన కార్యక్రమాన్ని మీ నామానికి మహిమకరముగాను మరి ఆరాధన కార్యక్రమంలో పాల్గొంటున్న వారికి మరి దీవెనకరముగాను, అలాగే మరి కార్యక్రమాన్ని మరి వీక్షిస్తున్న ప్రతి వారి గృహముల పైనను మీ ఆశీర్వాదములు మెండుగా కుమ్మరించమని మరి యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి సమయంలో మొదటిగా ఒక ప్రత్యేకమైన పాట విందాం. మరి గ్రేస్ సిస్టర్స్, మరి గ్రేస్ సిస్టర్స్ అనగా మరి నా నలుగురు కుమార్తెలు, సారా గ్రేస్, మేరీ గ్రేస్, రూత్ గ్రేస్, రెబకా గ్రేస్. దేవుడు నాకు ఇచ్చిన మరి నలుగురు కుమార్తెలను మరి గ్రేస్ సిస్టర్స్ గా చక్కని మృదు మధురమైన పాటలు పాడే స్వరాన్ని మరి దేవుడు వారికి ఇచ్చి ఉన్నారు కనుక వారిని బట్టి నేను ఎంతో దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో గ్రేస్ సిస్టర్ నుంచి మరి నా మూడో కుమార్తె రూత్ గ్రేస్ వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు.
నీకు వందనములు. సమయము పోనీక సిద్ధపడుమా అని స్వామి పాడుకొని మన దేవుని నామాన్ని మహిమపరుద్దాం.
అందరికీ ఉన్నాడు. కీర్తనలు 25వ అధ్యాయం చదువుకుందాం. 1 నుంచి 10 వచనాలు. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను వెతుకొనుచున్నాను. నా దేవా నీ యందు నమ్మిక ఉంచున్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడనూ సిగ్గునందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుదురు. యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయుము. నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యము అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయుము. నీవే నా రక్షణకర్తవై దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. అవి పూర్వము నుండి ఉన్నవే కదా. నా బాల్యపాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనుము. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడై ఉన్నాడు. కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయములో యెహోవా త్రోవలన్నీ కృపా సత్యములై ఉన్నవి. అందరూ సర్వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల దయగల మా యేసు ప్రభువా, నీకే వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయాన్ని బట్టి నీకు ఇచ్చిన ప్రభువా దీవించండి ప్రభువా. ఈ లైవ్లో చూస్తున్న ప్రేక్షకులు, వీక్షకులు, అలాగే సంఘస్థులు, విశ్వాసులైన వారు ప్రభువా వీక్షిస్తుండగా ప్రభువా, ఈ ఆరాధన ద్వారా, ఈ కార్యక్రమం ద్వారా ప్రభువా వాళ్ళ కుటుంబానికి ప్రభువా దీవెనకరంగాను ప్రభువా ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థన చేసిన ప్రభువా, నువ్వు దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభువా. ప్రభువా ఈ కార్యక్రమం ద్వారా వారి జీవితంలో ఒక మంచి తీర్మానం చేసుకుని ప్రభువా నీ వాక్యను విని ధ్యానములో ఇంకా నువ్వు బలంగా ఎదిగలాగున అయ్యగారు చెప్పే వాక్యం ద్వారాను ఆయన పాటలు అలాగే కీర్తన భాగాలు చదువుతున్నప్పుడు ప్రభువా దాని యందు అనేకమైన విషయాలు నేర్చుకుని ప్రభువా వారి జీవితంలో ఇంకను ప్రభువా దినదినము అభివృద్ధి చెందులాగున ప్రభువా సహాయం దయచేసి నడిపించమని అడుగుచున్నాం ప్రభువా. ఎందుకంటే ప్రభువా మందిరంలో రాలేకుండా ఉన్నారు ప్రభువా, కానీ గృహంలోనే ఉండి ఈ లైవ్ వీక్షిస్తుండగా ప్రభువా వారి మంచి ఆరోగ్యం, బలము, శక్తిని ప్రభా నువ్వు దయచేసి నమ్ముతున్నాం ప్రభా. అలానే ప్రభా పాటల ద్వారా నామాన్ని గణపరచు ప్రభా, చదువుని కీర్తన ద్వారా ప్రభా నీ నామాన్ని గణపరచు ప్రభా. అలానే ప్రభా దైవ సేవకులు ఇవ్వబోయే సందేశం ద్వారా మేము మా కుటుంబాలు ప్రభా మేలు పొందడానికి, ఆశీర్వాదం పొందడానికి ప్రభా సహాయము దయచేసి నడిపించండి ప్రభా. ఈ రోజుని ప్రభా ఏ వాక్యం ద్వారా ప్రభా మాకు మా గృహాలకి ప్రభా కావలసిన వాక్యము ప్రభా మెండైన ఆరోగ్యంతో నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడమని అడుగుతున్న ప్రభా. వాక్యం ద్వారా నన్ను సూటిగా ప్రభా నువ్వు మాట్లాడి ప్రభా మెండైన ఆశీర్వాదాలు దీవెనలు ప్రభా నాకు, నా గృహానికి, అలాగే నా సంఘానికి, అలాగనే ప్రభా నా ప్రేక్షకులు, వీక్షకులకు ప్రభా నువ్వు దయచేసి నమ్ముతూ యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి పెట్టుకున్న మా ప్రియ పరలోకమైన తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి చక్కగా మన ఆరాధన కార్యక్రమాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నందుకు మరి దేవాతి దేవుడైన మరి యేసుక్రీస్తు వారికి మరొకసారి మరి నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మీరు, మీ ఇంటి వారు, మీ కుటుంబం అంతా క్షేమంగా ఉన్నారండి. మరి మీరు క్షేమంగా ఉండాలని
దేవుని ఆశీర్వాదాలు పొందాలని, మీరు క్షేమాభివృద్ధి పొంది ప్రభు కొరకు బలముగా నిలబడాలని మరి నిత్యము ఎల్లప్పుడూ కూడా మరి మీ కొరకు ప్రార్థనలు చేసి కూడా మరి నా కొరకు, నా కుటుంబం కొరకు, మరి ఈ చిన్న పరిసర్య పిఠాపురం మరి ప్రాంతంలో జరుగుతున్న గ్రేస్ మినిస్ట్రీస్ పరిసర్య కొరకు మరి మీరు కూడా ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మనము దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాము. నేటి మన ధ్యానాంశము నీవు నీ ఇంటి వారు. జ్ఞాపకం చేసుకోండి, నేటి మన ధ్యానాంశము నీవు నీ ఇంటి వారు. కనుక మరి ఈ అంశం మీద కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాము. మరి మనక మూల వాక్యం చదువుదాం. అపోస్తుల కార్యముల నుంచి 16వ అధ్యాయము 15వ వచనాన్ని మరి మూల వాక్యంగా మనం చదువుకుందాం. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. దేవునికి స్తోత్రం. ప్రియులరా, మరి మన అంశమును బట్టి ఇక్కడ ఒక స్త్రీని మరి నేటి దినమున మీకు మరి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మరి అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 15వ వచనం అనగానే మరి మనందరికీ ఒక స్త్రీ జ్ఞాపకం వస్తుంది. ఆమె పేరేంటో తెలుసండి? లూదియా. ఎవరండి? ఆమె పేరు లూదియా. ఆమెకు ఒక బిరుదు ఉంది. ఏంటో బిరుదు చెప్పండి? దైవ భక్తి గల స్త్రీ. దేవుని స్తోత్రం. ప్రియులరా, ఈ రోజున మనం లూదియా ఆమె ఇంటి వారు గురించి మనం ధ్యానం చేస్తున్నాం. మరి ఈ మాటలు అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెలియజేస్తున్న మాటలు. మరి లూదియా నేను దైవభక్తి గల స్త్రీనని ఆమె చెప్పుకోలేదు, లేకపోతే ఆమె గొప్పతనాన్ని గురించి ఆమె ఎప్పుడు కూడా కొనియాడుకోలేదు, తనను గురించి తాను చెప్పుకోలేదు. కానీ అపోస్తుడైన పౌలు గారు ఆమెను గురించి మాట్లాడుతూ అన్నాడు, దైవభక్తి గల స్త్రీ లూదియా అన్నారు. మరి ప్రియులారా, ఏమనుకోవద్దు, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. నేటి దినములలో చాలా మంది భక్తి లేకపోయినా భక్తి పరులు అనిపించుకుంటారు, ప్రార్థన జీవితం లేకపోయినా ప్రార్థన పరులు అనిపించుకుంటారు. ఇలాగ ఎన్నెన్నో బిరుదులు పెట్టుకుని మరి లోకంలో ముందుకు సాగిపోతుంటారు పిల్లరా. కానీ ఇక్కడ లూదియాని గమనించండి. మరి లూదియా ఎప్పుడు కూడా తాను దైవభక్తి గల స్త్రీనని గాని, దైవ సేవకులను ఆదరించే స్త్రీనని గాని, దైవజనులకు ఆతిథ్యం ఇచ్చే స్త్రీనని గాని ఎప్పుడు కూడా తనను తాను పొగుడుకొనలేదు. క్రైస్తవ విశ్వాస జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ప్రియులారా, బైబిల్ చెప్తుంది వారి క్రియలు వారి వెంట పోవును అని ఉంది. ఏముందండి? వారి క్రియలు వారి వెంట పోవును. మరి ఇదిగో చూడండి, లూదియా క్రియలు లూదియా వెనుక వెళుతా ఉన్నది. ఆమెలో ఉన్న దైవభక్తి, ఆమెలో ఉన్న ప్రార్థన జీవితం, ఆమెలో ఉన్నటువంటి ఆతిథ్యమిచ్చే గుణమును గురించి ఎవరు చెప్తున్నారండి? దైవజనుడైన పౌలు గారు, అపోస్తుడైన పౌలు గారు ఆమెను గురించి చెప్తా ఉన్నారు. ఒకవేళ ఈ గుణగణాలన్నీ కూడా ఒకానొక రోజున ఆమెలో ఉండి ఉండకపోవచ్చును. కానీ ఎప్పుడు వచ్చింది చెప్పండి ఆ గుణగణాలన్నీ కూడా? దావీదు ఏమంటుంది? నేను దేవుని యందు విశ్వసించిన దానినైతే మీరు నా ఇంటికి రండి అని
దైవజనులను ఆహ్వానిస్తా ఉన్నది. దేవుని బిడ్డలారా, మరి ఎప్పుడు లూదియా ఈ కార్యం చేసింది చెప్పండి? దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి తన హృదయములో చోటిచ్చినప్పుడు, అలాగే తన ఇంటిలో చోటిచ్చినప్పుడు ఆమె ఆ మాట చెప్తా ఉంది. ఈ రోజున చాలా మంది అలాంటి మాటలు చెప్పలేకపోవడానికి గల కారణం, అలాంటి విషయాలు తెలియజేయలేకపోవడానికి గల కారణం ఏంటంటే, నీ హృదయంలో యేసయ్యకు చోటు లేదు, నీ ఇంటిలో యేసయ్యకు చోటు లేదు. అందుకే ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే, నీవు నీ ఇంటి వారు. దేవుని బిడ్డలారా, మరి నీ హృదయంలో లూదియా లాంటి దైవభక్తి కలిగి ఉన్నావా? లూదియా లాంటి విశ్వాస జీవితమును కలిగి ఉన్నావా? లూదియా లాంటి మంచి హృదయముతో దైవజనులను నీ ఇంటికి ఆహ్వానించేటువంటి ఆ మనస్సు నీకున్నదా? ఒకసారి ఆలోచించుకో. మరి అలాంటి మనస్సు మరి నీకు లేదు అంటే కొన్ని విషయాలు మీతో నేను తెలియజేస్తాను. మరి ఆ విషయాలను బట్టి నీవు నీ ఇంటి వారు ఎలా ఉన్నారో, ఏ రీతిలో ఉన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా. మరి నేను మీకు క్లుప్తంగా 7 మాటలు చెప్తాను. అందులో మొదటి మాట, మరి అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 31వ వచనం నుంచి ఒక సత్యమును మనం తెలుసుకుందాం. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పెను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నేటి దినములలో ఎవరైతే రక్షణ పొందకుండా ఉన్నారో వారి కొరకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఈ మాట ఎవరితో చెప్తున్నారు అంటే, అపోస్తుడైన పౌలు గారు చెరసాల నాయకునితో చెబుతున్న మాటలు. ప్రియులారా, రక్షణ పొందక ముందు చెరసాల నాయకుని యొక్క, చెరసాల యొక్క అధికారి యొక్క పరిస్థితి మనకు తెలుసు. దైవజనులైనటువంటి పౌలు శిలలను ఎంతగానో దూషించాడు, ఎంతగానో అవమానపరిచాడు, ఎంతగానో చితకబాది రక్తములు కారునంతగా వారిని శ్రమపరిచి కాళ్లకు చేతులకు బొండాలు వేసి చెరసాలలో బంధించాడు. అయినప్పటికీ కూడా దైవజనులు పౌలు చెరలో బాధపడలేదు, వేదన పడలేదు. ఎందుకంటే దేవుని బిడ్డలైనటువంటి వారికి శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టములు వస్తాయి, శోధనలు వస్తాయి. విశ్వాసులకే కాదండి, దైవజనులకు కూడా వస్తాయి శ్రమలు. మరి దైవజనులకు శ్రమలు వచ్చినంత మాత్రమున వారిలో భక్తి లేదని, విశ్వాసం లేదని అనుకునవద్దు. పౌలు చీల సంగతులు జ్ఞాపకం చేసుకోండి. వారు ఇక్కడ శ్రమలు పడుతున్నారు, దెబ్బలు తింటున్నారు. ఎవరి నిమిత్తం? ఎందు నిమిత్తం? వారు చేసిన పాపములేంటి, అపరాధములేంటి? ఆలోచిస్తే సువార్తను ప్రకటిస్తా ఉన్నారు. సజీవుడైన యేసుక్రీస్తు వారిని బహిరంగముగా వారు ప్రకటన చేస్తున్నారు, ప్రసారము చేస్తున్న కారణముగా ఇదిగో వారిని శ్రమపరచుచున్నారు. నిజమే, నేటి దినములలో కూడా సువార్త నాకు చేయాలి అంటే ఏం చేయాలి? సేవకుల్ని శ్రమలు పెట్టాలనుకుంటుంది లోకం, సేవకుల్ని బాధలు పెట్టాలి,
సేవకుని కొడితే తిడితే వారు సువార్త ప్రకటించడం మానివేస్తే సువార్త ఆగిపోతుంది అనుకుంటున్నారు చాలా మంది. యేసంటే ఎరగని వారు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము చెప్తా ఉన్నది, మనం మౌనం అయిపోయినా సువార్త ఆగదు. సేవకులు కొట్టినా తిట్టినా, పౌలు చీలల వలె చెరసాలలో వేసిన ఈ సువార్త పని ఆగదు ప్రియులారా. ఏదో ఒక రీతిలో ప్రపంచ దేశములలో మరి సువార్త ప్రకటించబడుతూనే ఉంటాది. ఇదిగో మరి మనకు లాక్డౌన్ వచ్చింది. ఈ కరోనా వైరస్ వలన, లాక్డౌన్ వల్ల చర్చిలు తెరవడానికి వీలు లేదని ఆర్డర్స్ వచ్చాయి. చర్చిలు తెరవడం లేదు. కానీ మన ప్రార్థనలాగేయా? మన ప్రార్థనలాగే చెప్పండి, మన ఆరాధనలాగేవా చెప్పండి. దైవబిడ్డలారా, ఈ లైవ్ ఆరాధనల ద్వారానైనా దేవుని సువార్త బయటికి వెళతా ఉంది. ఒకవేళ మరి మన మట్టుకి మనం ఒకవేళ ఆలోచిస్తే, నిజంగా ఆదివారపు ఆరాధన జరిగితే మా అయితే మన సంఘ బిడ్డలో 50 మందో 60 మందో ఉన్నారు పిఠాపురంలో. వారికి ఈ వాక్యం అందించేవాడినేమో. కానీ చూడండి, గమనించండి పిల్లరా, ఈ లాక్డౌన్ వలన మరి పాస్టర్ రెవరెండ్ విఏ గ్రేసరాజు గారి ప్రేరేపణతో మరి లైవ్ ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించాము. మరి ఈ రోజున మన 60 మంది 50 మంది విశ్వాసులే కాదండి, మరి గ్రేస్ మినిస్ట్రీస్ పిఠాపురం యూట్యూబ్ ఛానల్ ద్వారా దేశ విదేశాలలో ఉన్న అనేక మంది వాక్యాన్ని వింటున్నారు. దేవుని స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, దైవ సేవకులను శ్రమలు పెట్టినంత మాత్రమున, బాధలు పెట్టినంత మాత్రమున సువార్త ఆగిపోతుందని ఎప్పుడు కూడా తలంచవద్దు. కానీ ఇక్కడ పౌలు చీలలు చేసిన పొరపాటు అదే. పౌలు చీలల విషయంలో చెరసాల నాయకులు చేసిన పొరపాటు కూడా అదే. పౌలు చీలలు కొట్టి బంధించి శ్రమలు పరిచి వారిని చెరలో వేస్తే సువార్త ఆగిపోతుంది అనుకున్నారు. సువార్త ఆగలేదు. అక్కడ గమనించండి, పౌలు చీలలు పాటలు పాడుకుంటూ దేవుని స్తుతిస్తున్నారు అర్ధరాత్రి వేళ. అలాంటి సమయంలో ఒక అద్భుతం జరిగింది అక్కడ. మరి మీకు తెలుసు, సమయం సాలదు కాబట్టి ఎక్కువ వివరించడం. మీకు తెలుసు, అక్కడ ఒక అద్భుతం జరిగినప్పుడు చెరసాల నాయకుడు మారిపోయాడు. దేవుని స్తోత్రం. సాయంకాలం వరకు ఎవరైతే కొట్టి తిట్టి శ్రమల పరిచి బాధల పరిచి ఉన్నారో అలాంటి వ్యక్తి ప్రియులారా, మరి పౌలు చర్యలో ఉన్నటువంటి దైవభక్తిని గమనించి, వారిలో ఉన్న విశ్వాసాన్ని గమనించి, ఓహో, క్రైస్తవుడు అంటే ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎలా ఉంటారని గ్రహించినటువంటి ఆ సరసాల నాయకుడు మార్పు చెందాడు. దేవునికి స్తోత్ర. మరి ఆ సరసాల నాయకుడు అరే ఇరే అన్నాడు. సాయంకాల వేళ వరకు కూడా ఇదిగో అద్భుతం చూసిన తర్వాత పౌలు చీలలు నమ్మిన దేవుడే గొప్ప దేవుడని విశ్వాసం ఉంచిన తర్వాత దైవజనులు ఎన్ని మాటన్నారు చెప్పండి? అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను. ఆమె మరి ఎవరు చెప్పారు? పౌలు చీలను అయ్యగారు అనమని, అయ్యగారు అనమని ఎవరన్నా చెప్పారా? పౌలు చీలలు ఏమైనా చెరసాల దగ్గరికి మమ్మల్ని అయ్యగారు అని పిలువు అన్నారా? లేదే. మరి యేసు ప్రభు ఆయనలోనికి రాకముందు ఆయన దైవజనులని ఎలా చూశారో, ఎలా కొట్టారో, ఎలా తిట్టాడో మనకు తెలుసు. కానీ ఎప్పుడైతే చెరసాల అధికారి యొక్క మనసు మారిపోయి అతడు యేసుని తన హృదయములోనికి చేర్చుకున్న వెంటనే అతని మాటల్లో మార్పు కనపడతా ఉన్నది. దేవుని స్తోత్రం.
దైవజనుల్ని గౌరవించడం నేర్చుకున్నాడు. దైవజనుల్ని అయ్యలారా, అయ్యగారు అని పిలుస్తా ఉన్నాడు. దీన్ని బట్టి మరి నిజానికి ఆ సరసాల నాయకుడు గొప్ప అధికారి. మరి దైవజనులను అయ్యగారు అని పిలవలసిన అవసరం తనకి లేదు. కానీ యేసే తన హృదయంలోనికి వచ్చి ఉన్నాడు కనుక ఆయన మాటల్లో మార్పు వచ్చింది, ఆయన క్రియల్లో మార్పు వచ్చింది, ఆయన పరిస్థితులన్నీ మారిపోయాయి. కాబట్టి అప్పుడు అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవని చెప్పినప్పుడు ఇక్కడ మనం చదివిన ఆ 31వ వచనంలో ప్రియులారా మరి పౌలు గారు చెప్తున్నారు, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి రక్షణ పొందుదురు. ఇప్పుడు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు. దేవుని బిడ్డలారా, ఇంకా నీవు గాని నీ ఇంటి వారు గాని రక్షణ పొందలేని స్థితిలో ఉంటే, ఇదిగో యేసు మాటలు ఈ ఆదివారం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీవు నీ ఇంటి వారు ఎలా ఉన్నారు? రక్షణ పొందేరా? రక్షణ పొందడం అంటే ఏంటండి? రక్షణ పొందడం అంటే మతంలోకి దిగిపోవడమా? రక్షణ పొందడం అంటే ఏదో మతం మార్చేసుకున్నాం, లేకపోతే మేము మతంలోకి దిగిపోయాం, ఏవో రకరకాల పేర్లు చెబుతా ఉంటా. రక్షణ అంటే ఏమిటో తెలుసా? ప్రభువైన యేసుని నీ హృదయములో విశ్వాసం ఉంచి నీ నోటితో ఒప్పుకొనుట. ఆమేన్. అర్థమైందంటే రక్షణ అంటే, చాలా మంది రక్షణ అంటే బాప్తిస్మం అనుకుంటున్నారు, అది ఏదో రకరకాలుగా అనుకుంటున్నారు. రక్షణ అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ హృదయంలో విశ్వాసం ఉంచి నీ నోటితో ఒప్పుకొనుట. అలా చేసేవా నీవు? సహోదరి సహోదరుడా, నీవు రక్షణ పొందేవా? నీ ఇంటి వారందరూ రక్షణ పొందారా? నీ భార్య, నీ భర్త, నీ బిడ్డలు, నీ కుటుంబంతా, లేక నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలందరూ కూడా రక్షణ పొందారా? అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నీ హృదయములో చేర్చుకున్నావా? నీ పెదవులతో, నీ నోటితో యేసే నిజమైన దేవుడని ఒప్పుకుంటే ఈ రోజునే నీవు కూడా రక్షణ పొందుదువు. పౌలు గారు చెప్తున్నారు. ఆ సరసాల నాయకునితో అంటున్నాడు, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఎప్పుడు? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు. ఈ మాటలు వినుచున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరుడా, ఇదిగో నువ్వు రక్షణ పొందాలంటే, నీవు నీ ఇంటి వారు రక్షణ పొందాలంటే ఈ రోజే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నీ హృదయంలో చేర్చుకో. అప్పుడు సరసాల నాయకుడి వలె నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతురు. అందుకే ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే నీవు నీ ఇంటి వారు. చాలా మంది అనుకుంటున్నారు, ఎందుకు నీవు నీ ఇంటి వారు అన్నానంటే, చాలా మంది అనుకుంటున్నారు ఏంటంటే, నా ఇంట్లో నేను రక్షించబడ్డానండి, నా భర్త రక్షణ పొందకపోయినా పర్లేదు, నా పిల్లలు రక్షణ పొందకపోయినా పర్లేదు అంటున్నారు. కొంతమంది భార్యలు అంటున్నారు, అలాగంటున్నారు. కొంతమంది పిల్లలు అంటున్నారు, అలాగంటున్నారు. కొంతమంది తల్లిదండ్రులు అంటున్నారు, అలాగంటున్నారు. లేదు పిల్లరా, పరిశుద్ధ గ్రంథములో చక్కని మాటలు తెలియజేస్తున్నాయి. కాబట్టి నీవు నీ ఇంటి వారు రక్షణ పొందాలి. రక్షణ పొందాలంటే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాలి. మరి రెండో మాటగా మరి మీకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, మరి అపోస్తల కార్యాల నుంచే మరి 10వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి. చాలా దేవుని స్తోత్రం. చూడండి, అతడును అతని ఇంటి వారందరూ దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు. ఆయన ఎవరో తెలుసా మీకు? తెలుసు, ఆయనే కొర్నేలి. ఎవరండి ఆయన? ఆయన పేరు కొర్నేలి. మరి కొర్నేలి మామూలు వ్యక్త?
ఆయన గొప్ప అధికారి, ఆయన అధికారము కలిగిన వాడు. చాలా మంది లోకంలో అనుకుంటున్నారు యేసుని నమ్ముకునేది ఎవరు అంటే పేదవారు, దిక్కులేని వారు, అనాథులు మాత్రమే యేసుని నమ్ముకోవాలి. ధనవంతులకు, బలవంతులకు, అధికారులకు మరి యేసు అక్కర్లేదు అనుకుంటున్నారు. కానీ మొదటి వచనం చదవండి ఒకసారి. మొదటి వచనంలో ఏముంది? కొర్నేలు గురించి. ఆయన ఎలాంటి వాడటండి? కొర్నేలి కొర్నేలను భక్తిపరుడొకడు చూడండి, గమనించండి. కైసరిలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన అధికారం కలిగిన వాడు. అలాంటి వ్యక్తి ఈ రోజున తను, తన భార్య, తన బిడ్డలందరూ కూడా మరి దేవుని యందు విశ్వాసం ఉంచారు, దైవభక్తి కలిగి ఉన్నారు. కారణం ఏంటంటే యేసుని నమ్మారు, విశ్వాసం ఉంచారు కనుక. మరి రెండో మాట ఏంటంటే మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుడి. సహోదరి సహోదరుడా, నీవు, నీ కుటుంబం, భార్య, భర్త, పిల్లలందరూ కూడా మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మరి నీవు ఉన్నావా? కొర్నేలు ఉన్నాడు. కొర్నేలి తన భార్య, తన పిల్లలందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక మరి ఈ దినమున నీవును, నీ ఇంటి వారును కూడా దేవుని యందు భయభక్తులు గలవారిగా ఉండాలని మరి మీకు తెలియజేస్తున్నాను. మరి మూడో మాటగా మరి యోహాను సువార్త 4వ అధ్యాయము 53వ వచనాన్ని చదువుకుందాం. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. దేవుని స్తోత్రం. ఈయన కూడా ఒక అధికారి. చూసారా? మరి ఈరోజు మీకు తెలియజేస్తున్న వ్యక్తులందరూ కూడా గొప్ప వ్యక్తులే. లూదియా వ్యాపారస్తురాలు, సరసల నాయకుడు, అలాగే కొర్నేలి, అలాగే మరి ఇప్పుడు మూడో మాటగా ధ్యానం చేసుకుంటున్న మరి 4వ అధ్యాయం చదవండి మీరు. అక్కడ ఒక అధికారి తన బిడ్డకు వ్యాధి కలిగినప్పుడు యేసు దగ్గరకు వచ్చి అడుగుతాడు, నా బిడ్డ బాగుపడాలి అని. ప్రభువా, నువ్వు వెళ్ళు బాగుపడతావు నీ బిడ్డ అని చెప్పినప్పుడు ఇక్కడ యేసు ఏ గంటకైతే, ఏ టైంకైతే ఆ మాట చెప్పాడో అతని ఇంటి దగ్గర ఉన్న ఆ బిడ్డ అదే సమయానికి బాగుపడ్డాడు. దేవుని స్తోత్రం. కారణం ఏంటి? మరి యేసు చెప్పిన మాట నమ్మాను. అతడు అధికారి అయినప్పటికీ కూడా యేసు చెప్పిన మాట నమ్మినాడు కాబట్టి అతని బిడ్డ స్వస్థత పొంది ఉన్నాడు. దేవుని స్తోత్రం. అలాగే మరి నీవు, నీ ఇంటి వారు ఇలాంటి భయంకరమైన రోగం నుండి స్వస్థత, విడుదల పొందాలంటే మరి నీవు కూడా మరి దేవుని యందు నమ్మిక ఉంచాలి. బైబిల్ ఏం చెప్తుందండి? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. మరి నీవు నమ్ము. అక్కడ అధికారి నమ్మాడు, తన బిడ్డ స్వస్థపడతాడని ప్రభు చెప్పిన మాట నమ్మాడు కాబట్టి తన బిడ్డ స్వస్థత పొంది ఉన్నాడు. సహోదరి సహోదరుడా, వ్యాధులతో, బాధలతో, శోధనతో, సమస్యలతో ఉన్నావేమో ఈ దినమున ఈ మాట ద్వారా, ఈ మూడో మాట ద్వారా నువ్వు బలపరచబడాలి. నీవు కూడా యేసుని నమ్మితే నీవు, నీ ఇంటి వారు కూడా స్వస్థత పొందుతారు. దేవుని స్తోత్రం. మరి ఇక 4వ మాటలోనికి వెళదాం. లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాం. అంతట వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో
ప్రవేశించెను. ఒక గ్రామమునకు ప్రవేశించెను. మార్తను మార్తయను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. దేవుని స్తోత్రం. ప్రియులారా గమనించండి, ఆనాటి దినములలో కూడా చాలా మంది ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, ఎంతో మంది ప్రజలు ఉన్నారు. కానీ మార్త యేసుని తన ఇంటిలోనికి చేర్చుకొనెను. దేవుని స్తోత్రం. చెప్పండి, యేసుని ఎవరు చేర్చుకున్నారు? మార్త అనేటువంటి ఒక స్త్రీ యేసుని తన ఇంటిలోనికి చేర్చుకుంది. ఏంటండి యేసు ఇంట్లో చేర్చుకుంటే ఏంటి ఉపయోగం? మాకు దేవుళ్ళు లేరా, దేవతలు లేరా అనుకోకండి. మరి యేసులో ఒక ప్రత్యేకత ఉన్నది. పిల్లారా, మరి ఇక యోహాను సువార్తలను తీయొద్దు కానీ ఇంకా మరి ముందు చదివితే మీరు ఈ మార్త యేసుని చేర్చుకున్న కారణంగా ఆ ఇంటిలో యేసయ్య ఒక అద్భుతం చేశాడు. 11వ అధ్యాయంలో తన సహోదరుడైన లాజరు చనిపోయి 4 దినములైతే మార్త తన ఇంట యేసుని చేర్చుకున్న కారణమున ఆ మాట లాజరు చనిపోయిన వార్త వినినప్పుడు యేసు వచ్చి 4 దినముల క్రితం చనిపోయిన తన సహోదరుడు లాజర్ని బ్రతికించింది. దేవుని స్తోత్రం. సహోదరుడు గమనించండి, యేసుని మన ఇంటిలోనికి చేర్చుకుంటే ఏంటి ప్రయోజనం అనుకుంటున్నావేమో. ఇదిగో 4వ మాట ఏంటంటే, యేసుని చేర్చుకొనుడి. నీ హృదయంలోనికి చేర్చుకో, నీ ఇంటిలోనికి చేర్చుకో. మరి మార్త యేసును తన ఇంట చేర్చుకున్నది కాబట్టి ఆ ఇంటిలో అవసరమైనప్పుడు మనుషుల వల్ల అవని కార్యమును దేవుడు చేసి తన సహోదరుడైన లాజరును బ్రతికించాను. నిజమే, ఈ రోజున చాలా మంది మరణాలకు గురవుతున్నారు. కరోనా వైరస్ వచ్చిందని దేశ విదేశాలలో ఎంతో మంది మరణిస్తూ ఉన్నారు. పిల్లరా, గమనించారా? మరి యేసుని నమ్మండి, యేసుని చేర్చుకోండి. యేసయ్య మీ ఇంట చేర్చబడితే, యేసయ్య మీ ఇంటిలో ఉంటే, యేసయ్య నీ హృదయంలో ఉంటే ఏ వ్యాధి కూడా నీకు రానివ్వడైనా, ఏ వ్యాధి రానివ్వడైనా. 91 కీర్తన చదువుకో. పగలు ఎండ దెబ్బను, రాత్రి వెన్నెల దెబ్బను తగులకుండా చీకటిలో సంచరించు, ఏ రోగమును నీకు అంటనివ్వడైనా. దేవుని స్తోత్రం. నిజమే, యేసయ్యను చేర్చుకున్న ఇంటికి శాంతి సమాధానములు ఉన్నవి. మార్త యేసుని చేర్చుకుంది. ఆ ఇంటిలో కన్నీరు కలిగినప్పుడు దేవుడు మరలా పన్నీరుగా మార్చారు. కనుక సహోదరుడా, మరి 4వ మాటగా మరి మీకు నేను తెలియజేసేది ఏంటంటే, యేసుని మీ హృదయంలోనికి, మీ గృహంలోనికి చేర్చుకొనుడి. ఇక 5వ మాట ఏమిటంటే, ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 19-20 వచనాలు చదువుదాము. మరి కొంచెం పెద్ద వచనాలు కనుక జాగ్రత్తగా గమనించుదాం. నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధములకు, చూడండి, నీ ఇంటి ద్వారబంధములకు, ద్వారబంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. దేవుని స్తోత్రం. చూడండి పిల్లరా, 5వ మాటలు ఏంటంటే, నీ ఇంటి ద్వారబంధములకు నీకు వాక్యం ఉండాలి. దేవుని స్తోత్రం. చాలా మంది అనుకుంటున్నారు, ఇళ్లలో యేసులో ఫోటో పెట్టుకుంటే యేసే ఉన్నట్టే అనుకుంటున్నారు, లేకపోతే మెడలో సిలువ ధరిస్తే యేసే ఉన్నట్టే అనుకుంటున్నారు. కానీ పిల్లరా, వాక్యమైన దేవుడు మన యేసయ్య.
కాబట్టి మనం ఏదో ప్రతిమలుగా ఫోటోలు పెట్టుకుంటే కాదు, కానీ ఇదిగో బైబిల్ చెప్తుంది. మరి మోషే ధర్మశాస్త్రములో మరి ప్రభు అయిన యెహోవా సెలవిచ్చిన మాట ఏంటంటే, నీ ఇంటి ద్వార బంధములకును మరి నీకును వాక్యం ఉండాలి. అది దేవుని వాక్యం నీ నోట ఉండాలి, నీ హృదయంలో ఉండాలి. దేవుని వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు 23వ కీర్తన 4వ వచనంలో దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకును భయపడను. ఎందుచేత కింద అంటాడు, నీవు నాకు తోడయుందువు. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం ఉంటే, నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటే యేసే నీకు తోడుగా ఉంటాడు. కనుక మరి సమయం అవుతుంది కనుక మరి ఆ 5వ మాటను నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ ఇంటి ద్వారబంధం మీద, నీ గోడల మీద యేసుప్రభు యొక్క మాటలు ఉండాలి. అలాగే నీలో యేసుప్రభు మాటలు ఉండాలి. కనుక మరి ఈ 5వ మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక 6వ మాట ఏంటంటే, ద్వితీయోపదేశ కాండమే 26వ అధ్యాయం 11వ వచనం చదువుతాం. నీ దేవుడైన యెహోవా సన్నిధిని దాన్ని పెట్టి, నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారము చేసి, నీకును నీ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయము నీవును లేవీయులను నీ దేశంలో ఉన్న పరదేశులను సంతోషింపవలెను. చూడండి, 6వ మాట ఏంటంటే, మేలు అంతటిని బట్టి సంతోషింపబలెను. దేవుని సేవకులైన మేము, సంఘ బిడ్డలైన మీరు, దైవ బిడ్డలైన క్రైస్తవులు, ప్రతి వారు కూడా మరి దేవుడు చేసిన మేలు బట్టి సంతోషించాలి. మరి రోజు ఏదో లాక్డౌన్ వల్ల వ్యాపారం లేదని, ఉద్యోగం లేదని, రాబడి లేదని బాధపడొద్దు. గత కాలంలో గత 2-3 నెలల క్రితం వరకు కూడా 2-3 నెలల వరకు కూడా దేవుడు ఎన్ని మేలు చేశాడండి నీ జీవితంలో. గత 2-3 నెలల నుండే ఏదో ఆర్థిక ఇబ్బందులని, ఏవో లోటులని, కొదువులని, సరైన వ్యాపారం లేక, ఉద్యోగాలు లేక, రాబడి లేక బాధపడొచ్చు ఒకవేళ. కానీ గత 2-3 నెలల వరకు కూడా దేవుడు నీ ఇంటిలో, నీ హృదయములో ఎన్ని మేలు చేసాడండి ఆయన. అందుకే ఇక్కడ బైబిల్ గ్రంథం చెప్తున్న మాటలు ఏంటంటే, మేలంతటను బట్టి సంతోషించవలెను. దేవుడు నీ జీవితంలో, నీ ఇంటిలో చేసిన మేలంతటను బట్టి కూడా దేవుని సన్నిధిలో సంతోషం ఉండాలి. కష్టములలో, శ్రమల్లో, బాధల్లో కూడా సంతోషం ఉండాలి. మరి రోజు బాధలు వచ్చాయని, శ్రమలు వచ్చాయని, దుఃఖముతో, బాధలతో, వేదనతో మనం ఉండడం కాదు పిల్లరా. ఇదిగో మరి ఇక్కడ బైబిల్ చెప్తుంది, దేవుడు చేసిన మేలంతటను బట్టి మనం సంతోషంగా ఉండాలి. సహోదరి సహోదరుడా, గత కాలంలో దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటూ మరి నేటి వరకు నీవు సంతోషంగా, ఆనందంగా ఉంటున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మరి ఇక ఆఖరి మాట, చాలా ప్రాముఖ్యమైన మాట చెప్పి నేను మీకు ముగిస్తాను. మరి 2వ రాజులు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనాన్ని మరి ధ్యానం చేసుకుందాం. లాస్ట్ మాటగా, అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి, నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారుడును లోపల నుండి తలుపు వేసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. ఆమేన్. చాలు ప్రియులారా, మరి 7వ మాట ఏంటంటే, దేవుని సేవకుడు చెప్పినట్లుగా చేయవలెను. చెప్పండి, చాలా మంది మాట చేసి దేవుని సేవకుడు చెప్పిన మాట ప్రకారంగా చేసి, కానీ ఈ 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక విధవరాలు చేసిందండి.
మీకు తెలిసి ఈ యొక్క చరిత్ర. ఎలీషా సేవకుడైనటువంటి ఒక ఆయన చనిపోతే ఆయన యొక్క భర్త, అతని యొక్క భార్య, తన ఇద్దరు బిడ్డలు చాలా కష్టాల్లో బాధలు ఉన్నట్టు మనకు తెలుసు. ఆ సమయంలో ఆమె దైవజనుడైన ఎలీషా దగ్గరకు వచ్చింది. ఎవరెవరు అధికారి దగ్గరకు పోయి ఎక్కడెక్కడికో పరిగెట్టలేదు. శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు నీవు నేనైతే ఎక్కడెక్కడికో పరిగెడుతున్నామేమో, మానవ మాతృలుగా మనం ఎక్కడెక్కడికో వెళ్తున్నామేమో. కానీ ఆమె ఎక్కడికి వెళ్ళిందండి? దైవజనుడైన ఎలీషా యొద్దకు వెళ్ళింది. వెళ్ళి తన బాధంతా, తన వేదనంతా దైవజనుడితో చెప్పుకుంది. ప్రియులరా, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, లేక దైవజనుడి దగ్గరికి వచ్చినప్పుడు రహస్యాలు ఏమీ ఉంచకూడదు నీ దగ్గర. నీ బాధ ఏంటో, నీ శ్రమ ఏంటో, నీ కష్టం ఏంటో అన్ని వివరంగా చెప్పాలి. ఆమె చెప్తుంది, తనకున్న శ్రమ అంతా చెప్తుంది. ఏ ఒక్క విషయం కూడా దాయడం లేదు. కానీ నేడు దినాల్లో చాలా మంది దైవబిడ్డలు దేవుని సేవకుని దగ్గర రహస్యాలు దాస్తా ఉంటారు. వద్దు ప్రియులారా, దేవుని సేవకుడు అనగా దేవునితో సమానం. ఒకవేళ అలాంటి సేవకులు ఉంటే, మన రహస్యాలు బయట పెట్టే సేవకులు ఉంటే, అలాంటి వారితో మీ రహస్యాలు చెప్పొద్దు. కానీ చాలా మంది మంచి దైవజనులు ఉన్నారు, గొప్ప దైవజనులు ఉన్నారు. ఎలీషా లాంటి మనసు కలిగిన ప్రార్థనాపరులైన దైవజనులు ఉన్నారు. అలాంటి దైవజనులతో తప్పకుండా మన బాధలు, మన వేదనలు, మీ కష్టాలు చెప్పుకోవాలి. ఆమె చెప్పుకుంది. ఆ కష్టాలు చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడు? అమ్మా, నీకు చీరిస్తాను, నీకు డబ్బులు ఇస్తాను, ఇవి ఇస్తాను, ఓ పూట బస్తం ఇస్తాను అన్నాడా? లేదు. కానీ ఈ రోజున చాలా మంది విశ్వాసులు ఏమనుకుంటున్నారంటే, దైవజనుడితో మన కష్టాలు చెప్పుకుంటే డబ్బులు ఇస్తాడేమో, బట్టలు ఇస్తారేమో, లేక మరి పోషణకి ఏమైనా ఇస్తారేమో అనుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, అది బైబిల్ పద్ధతి కాదు. దైవజనుడితో మీ కష్టాలు, బాధలు చెప్పుకుంటే దైవజనుడు మీ కొరకు ప్రార్థన చేస్తాడు. నిజమైన దైవజనుడు మీ కొరకు ప్రార్థన చేస్తాడు. నేను మన సంఘ బిడ్డల కొరకు అదే చేస్తా ఉంటాను. మరి నేను మన దివిలి, పిఠాపురం, కొండవారు సంఘ బిడ్డలకు ధన సహాయం కానీ, వస్త్ర సహాయం కానీ, మరి ఎలాంటి సహాయం చేయలేదు. ఎందుకంటే నేను ఉద్యోగం చేస్తలేదు, లేక నాకు విదేశాల నుంచి ధన సహాయం వస్తలేదు. కాబట్టి మరి నేను దేవుని మీద ఆధారపడ్డాను. ఫిలిప్పీ పత్రిక 4:19 వచనం ప్రకారంగా దేవుని మీద ఆధారపడి సేవ చేస్తున్నాను. కాబట్టి నేను ఎవరికి కూడా ఎటువంటి సహాయం చేయలేను. కానీ ఎవరైనా పలానా పాస్టర్ గారు, సమయల్ రాజు పాస్టర్ గారు ప్రార్థన పరుడు, ఆయనకు మన కష్టాలు చెప్తే ప్రార్థన చేస్తారు, మన బాధలు తీరుతాయని నమ్మి ఎవరైనా వారి కష్టాలు చెబితే, దైవజనుడైన మరి ఎలీషా అలనాడు ఎలాగైతే ప్రార్థన చేశాడో అలాంటి ప్రార్థనే నేను చేస్తున్నాను. గత 34 సంవత్సరాల నుండి అలాంటి ప్రార్థనే నేను చేస్తున్నాను. పిల్లరా, మరి నాతో ప్రార్థన చేయించుకున్న అనేక మంది మేలులు పొందారు, ఆశీర్వాదాలు పొందారు, ఉద్యోగాలు పొందారు, వ్యాపారాలు పొందుకున్నారు, మేడ మిద్దెలు కట్టుకున్నారు. ఇవన్నీ గొప్ప కొరకు చెప్తలేదు నేను. ఎందుకంటే నిజమైన దైవజనుడు ఎప్పుడు కూడా సంఘ బిడ్డల కొరకు నిజమైన ప్రార్థన చేస్తాడు. ఇదిగో ఈ యొక్క విధవరాలు ఎలీషా దగ్గరకు వచ్చి తన కష్టం చెప్పుకున్నప్పుడు ఏం చెప్పాడంటే, మంచి సలహా చెప్పాడు. అమ్మా, నీవు నీ కుమారుడు కూడా ప్రార్థన చేయండి. ఎందుకో తెలుసా? ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది. చదవని ఇంటికి వెళ్ళాక, మరి మీరు బైబిల్ ఉన్నాయి కాబట్టి మీ దగ్గర, మరి ఆ 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. ఎన్ని అద్భుతాలు అక్కడ జరిగాయో, ఎంత గొప్ప అద్భుతం జరిగిందో. పిల్లరా, ఆ దైవజనుడు అడుగుతున్నాడు, అమ్మా నీ దగ్గర ఏముందంటే ఆమె ఒక్క మాట కూడా దాయలేదు.
రహస్యాలు ఏమి దాయలేదు. అయ్యా, నా దగ్గర ఒక నూనె కొండ తప్ప ఏమీ లేదు, నూనె పాత్ర తప్ప ఏమీ లేదు, అందులో కొంచెం నూనె చొక్కుందని చెప్పింది. ఆ కొంచెము నుంచే దేవుడు అద్భుతం చేశాడు. దేని బిడ్డలారా, నీవు చిన్న వ్యాపారం అని బాధపడుతున్నావేమో, చిన్న ఉద్యోగం అని బాధపడుతున్నావేమో, చిన్న రాబడి కలిగిన వ్యక్తిని బాధపడుతున్నావేమో, బాధపడద్దు. నీవెవరైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, నీవును నీ ఇంటి వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయండి. మీ పరిస్థితులు మారిపోతాయి, మీ స్థితిగతులు మారిపోతాయి. ఇదిగో ఇందులో ఈ యొక్క అధ్యాయంలో చదివినటువంటి విధవరాలు పరిస్థితి మారిపోయింది. మీరు ఇంకా క్రింద చదవండి. క్రిందకు చదివితే ఆ కొంచెము నేను కూడా అనేకమైన పాత్రలో సమృద్ధి అయిపోయినప్పుడు మరలా దైవజన్ దగ్గరికి వెళ్ళింది సలహా. అయ్యా, మీరు చెప్పినట్లు చేశాను, ఇప్పుడు నా ఇంటి నిండా కూడా మరి నూనె పాత్రలు ఉన్నాయి, నూనెతో పాత్రలన్నీ నిండిపోయి ఉన్నాయి, నేనేమి చెయ్యాలి? ఎంత గొప్ప సాక్ష్యం అండి. దైవజన్ చెప్తున్నాడు, అమ్మా, నూనె షావుకారులకు అమ్ముకొని నీ అప్పులన్నీ తీర్చుకుని నీవు నీ పిల్లలు సుఖంగా బ్రతకండి అని చెప్పాడు. ఈ రోజున ఏమనుకోకుండా ఒక మంచి మాట చెప్తాను. ఈ రోజున చాలా మంది దైవజనుడిగా మాతో ప్రార్థన చేయించుకుంటారు, మేలులు జరిగే వరకు ప్రార్థన చేయించుకుంటారు. మేలు జరిగిన తర్వాత మేలు జరిగిందని చెప్పాలి. మేలు జరిగిందని చెప్తే సాక్ష్యం చెప్పాలేమో, సాక్ష్యం చెప్తే కానుక వేయాలేమో. వద్దు పిల్లలారా, దైవజనుడితో చెప్పాలి. ఎందుకంటే మీరు చెప్పకపోతే, మీరు సాక్ష్యం చెప్పే వరకు కూడా దైవజనుడు ఆ అంశం కొరకు ప్రార్థన చేస్తానే ఉంటాడు. నేనైతే అలాగే చేస్తాను. ఎవరైనా ఒక ప్రార్థన అంశం చెప్తే వారు మరలా సత్యలో సాక్ష్యం చెప్పే వరకు, మరి నాతో ఆ సాక్ష్యాన్ని పంచుకునే వరకు కూడా ప్రార్థన చేస్తానే ఉంటారు. కనుక మరి ఆమె దైవజనుడు ఇచ్చిన సలహా ప్రకారంగా తను తన పిల్లలు ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేశారు. అద్భుతం జరిగింది. ఆ అద్భుతాన్ని మరలా సాక్ష్యం పట్టుకొచ్చి దైవజనుడితో చెప్పింది. నిజమైన దైవజనుడు ఎప్పుడు కూడా మీరు పొందిన మేలు నుంచి ఏమీ ఆశించడండి. ఒకవేళ వేషధారులు దైవజనులు అయితే, అమ్మా, నీకంత నా ప్రార్థన వల్ల నీకు ఇంత మేలు కలిగింది కాబట్టి సగం వాట నాకు ఇచ్చి అనొచ్చు. ఇది అలాగనలేదు. నేను కూడా అలాగే ఇప్పుడు ఎవరిని అన్నా. నిజమైన దైవజనులు ఇప్పుడు అలాగంటారు. మంచి సలహా చెప్పాడు. అమ్మ, నూనె షావుకారుల దగ్గరికి వెళ్ళి అమ్ముకుని నీ అప్పులన్నీ తీర్చుకుని మిగిలిన దానితో నీవు నీ పిల్లలు సుఖంగా ఉండాలని చెప్పాడు. చాలా సంతోషం. నేను కూడా మా సంఘాల్లో జరుగుతున్న అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూసినప్పుడు నేను సంతోషించి వారిని అలాగే దీవిస్తూ ఉంటాను. కనుక దేవుని బిడ్డలాగా, మరి ఈరోజు నీవు నీ ఇంటి వారు ఎలా ఉన్నారు? 7 విషయం చెప్పాను మీకు. 7 ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకున్నాను. కాబట్టి మరి మీరు కూడా మరి అలా ఉండాలి. నీవు నీ ఇంటి వారు కూడా దేవుని యందు విశ్వాసము గలవారుగా, దేవుని యందు భయభక్తులు గలవారుగా ఉంటే నీ సమస్యలు, నీ కష్టాలు, నీ బాధలు, నీ వ్యాధులు, నీ లోటులు, నీ కొదులన్నీ కూడా తీరిపోతాయి పిల్లరా. కాబట్టి సమయం అవుతుంది కాబట్టి నా మాటలు ముగిస్తున్నాను. మరలా వచ్చిన ఆదివారం దేవుని చిత్తమైతే చర్చలన్నా కలుసుకుందాం. ఇంకా లాక్డౌన్లు ఉంటే మరలా ఈ లైవ్ ఆరాధనలోనన్నా మనం కూడుకుని కలుసుకుని మరి దేవుని నామాన్ని మనం మహిమపరచుదాం పిల్లరా. కనుక మరి ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు మరి లైవ్ ఆరాధనలో పాల్గొనడం మర్చిపోకండి. మరి మన గ్రేస్ మినిస్ట్రీస్ పిఠాపురం యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు మరి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ రోజే చేసుకోండి. నీవు నీ ఇంటి వారు అందరూ కూడా, ఫోన్లో ఉన్న ప్రతి వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాక్యం నేరుగా మీ ఫోన్లోకి వచ్చేస్తారు. మీరు ప్రయాణంలో ఉన్నా, మీరు ఎక్కడున్నా మీ ఫోన్లోకి వాక్యము రావాలంటే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మరి మన ఛానల్ పేరు గ్రేస్ మినిస్ట్రీస్ పిఠాపురం యూట్యూబ్ ఛానల్. కాబట్టి మీ ఫ్రెండ్స్కి, మీ బంధుమిత్రులందరికీ కూడా మన ఛానల్ పరిచయం చేయండి. వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. కనుక మరి దేవుడు మిమ్మల్ని దీవించుగాక.
ఒకవేళ ఎవరైనా ఈ లాక్డౌన్ టైంలో మరి ఇంటికి రాని వారు ఉంటే, రాలేకపోతున్న వారు ఉంటే, దూర ప్రాంతంలో ఉన్నవారు ఉంటే, చర్చిల్లోకి రాలేకపోతున్నాం కనుక మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. మీ కష్టంలేంటో, మీ బాధలేంటో చెప్పండి. నేను, నా భార్య, నా 4 కుమార్తెలు, గ్రేస్ సిస్టర్స్, నా 4 కుమార్తెలు, నా కుమారుడు పాస్టర్ విఏ గ్రేస్ రాజ్, మేమంతా మీ కొరకు ప్రార్థన చేస్తాం పిల్లరా. మరి మా ఫోన్ నెంబర్ చెప్తున్నాను, వాట్సాప్ నెంబరు, గూగుల్ పే, ఫోన్ పే నెంబర్. మరి 4 విషయాలకి సంబంధించిన మరి నెంబర్ మీరు తెలియజేస్తున్నాను కనుక దయచేసి రాసుకుని మరి ఫోన్లు చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. 9346905934. మరొకసారి మా యొక్క ఫోన్ నెంబరు, మరి వాట్సాప్ నెంబరు, గూగుల్ పే నెంబరు, ఫోన్ పే నెంబర్ చెప్తున్నాను, రాసుకోండి. 9346905934. కాబట్టి మీ అందరికి వందనాలు. ప్రార్థనాశీర్వాదాలతో నేటి ఆరాధన కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం పిల్లరా. మరి టీవీల దగ్గర, మరి అలాగే సెల్ ఫోన్ దగ్గర ఉన్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి మోకరించి నాతో కూడా ఏకీభవించి మరి ప్రార్థనలో పాల్గొనాలని తెలియజేస్తున్నాను. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా పరమ తండ్రి యేసయ్య, మీకే వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, నేటి మా ఆరాధన కార్యక్రమాన్ని ఘనముగా, క్రమముగా, సక్రముగా ఈ లైవ్ ఆరాధన జరిగించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి లైవ్ ఆరాధనలో పాల్గొన్నటువంటి మా దివిలి సంఘం, పిఠాపురం సంఘం, కొండవారు సంఘమును దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి, మరి గ్రేస్ మినిస్ట్రీస్ పిఠాపురం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు, వీక్షకులు కూడా, దేశ విదేశాల్లో ఉన్న వారు కూడా ప్రభువా, ఇది లైవ్ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కొక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. చాలా మంది ఫోన్లు చేసి మరి ఇదిగో మాతో మాట్లాడినప్పుడు మేము సంతోషిస్తున్నాం. ఆయన వారి కష్టాలు, వారి బాధలు చెప్పినప్పుడు వారి వరకు మేము భారము కలిగి, బాధ్యత కలిగి ప్రార్థన చేస్తున్నాం. వారు మేలు పొందే వరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి ఈ రోజు వాక్యమును బట్టి ఆయన ప్రతి ఒక్క బిడ్డ, వారి కుటుంబం అంతా కూడా నీ యందు విశ్వాసం ఉంచి నీలో బలమైన బిడ్డలుగా వాడుకోమని అడుగుచున్నాం. మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందమని మరి మా సంఘ బిడ్డలను, మా యొక్క యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు, వీక్షకులందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సహాయం ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మన దివిలి, పిఠాపురం, కొండవారు సంఘ బిడ్డలకును, అలాగే మన మరి గ్రేస్ మినిస్ట్రీస్ పిఠాపురం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకుల, వీక్షకులకును, ఈ వీడియో ద్వారా నీ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, శిలువ రక్తమే ఇచ్చాం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాదికులంతా నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.